చపాతీల్లోకి, రోటీల్లోకి ఆలు కుర్మాలు, మసాలాలు, స్పైసీస్ లేకుండా కొంచెం సాఫ్ట్‌గా ఏదన్నా కర్రీ తినాలనిపించినప్పుడు ఈ బీట్రూట్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం 2 చపాతీలతోనే కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. సో, ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 3 మీడియం సైజు బీట్రూట్‌కి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని మామూలుగా తాలింపు పెట్టుకొని తాలింపు చిటపటలాడంగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు అలా వేగనిచ్చి తరిగిన టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు కూరని మగ్గనివ్వాలి. ఉప్పు వేస్తే బీట్రూట్ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. కూర అడుగంటకుండా కలదిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు వేగినాక ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. నీరు పూర్తిగా ఈరిపోయేది లేదో చూసుకోవాలి. ముక్కలు బాగా ఉడికిపోవాలి. ఒకవేళ ముక్కలు ఉడకపోతే కనుక మరి కొద్దిగా నీళ్లు వేసి ఉడకనివ్వాలి. బీట్రూట్ ముక్కలు ఎంత మెత్తగా ఉడికితే కూర అంత టేస్టీగా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కారం వేసి కలపెట్టేసి స్టవ్ ఆపేసుకొని కొద్దిగా ఆరనివ్వాలి. వీడియో స్కిప్ చేయకండి, ఇంకా కూర పూర్తి అవ్వలేదు. ఇది ఆరేలోపు మనం చపాతీలు రెడీ చేసుకోవచ్చు. ఈలోపు మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. లైక్స్ కూడా ఇవ్వాలండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చపాతీలు చేయటం పూర్తయిపోయింది. ఇంకా కూర కూడా చల్లారిపోయే ఉంటుంది. ఇప్పుడు ఈ బీట్రూట్ కూరలో 1 కప్పు పెరుగు కలుపుకోవాలి. బాగా కలపెట్టుకొని కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పెరుగు వేసి గ్రేవీలాగా కలుపుకోవచ్చు. అయితే పెరుగు తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కారం సరిచూసి కలుపుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి కారం ఎక్కువ వేసుకోవచ్చు. చాలామందికి ఈ చపాతీలు తింటే వేడి చేస్తుందని ఒక అపోహ ఉంది. అటువంటి వారు ఈ బీట్రూట్ కూరని పెరుగుతో కలిపి చేసుకుని తింటే వేడి చేయకుండా బ్యాలెన్స్ అయిపోతుంది. కడుపులో చల్లగా ఉంటుంది. 2 చపాతీలు తిన్నా కూడా ఎంతో నిండుగా, తృప్తిగా అనిపిస్తుంది. ఎటువంటి మసాలాలు, స్పైసీస్ లేకుండా చాలా సాఫ్ట్గా అట్రాక్టివ్ కలర్తో ఉండడం వల్ల పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.